ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ప్రతి దరఖాస్తును నాణ్యతతో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ మలోలా ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అధికారులపై ఉన్న నమ్మకంతోనే వినతులు ఇస్తారని, రీఓపెన్ కు తావు లేకుండా అర్జీలను క్లియర్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యార్థుల ఆరోగ్యం, ప్రభుత్వం నిర్దేశించిన మెను అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. దీంతో కొద్దిగా ప్లాట్స్ చైర్మన్ చెప్పడం జరిగింది. కన్సర్న్ హెచ్ఓడీస్, డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్కి, డిఈఓ గారు, ఆర్ఐఓ, డివిఈఓ, అదేవిధంగా ఏపీసీఎస్ఎస్ఐ, ఆల్ వెల్ఫేర్ హెచ్ఓడీస్. సో మీరందరూ కూడా మీ కన్సర్న్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఈవెన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ స్కూల్స్లో కూడా, ప్రైవేట్ కాలేజెస్లో అన్నింటిలో కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమం 10th నుంచి 15th వరకు చేయాలని కోరుతున్నానండి. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ ఒక షెడ్యూల్ స్కూల్ వారీగా అట్లీస్ట్ 6th క్లాస్ అండ్ అబోవ్, అందుకని మరీ చిన్న పిల్లలు అయితే చేయలేదు, అట్లీస్ట్ 6th క్లాస్ అండ్ అబోవ్ నుంచి ఆల్ ద వే అప్ టు కాలేజ్ ప్రతి చోట్ల కూడా, ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇది జరగాలి. ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ ద పర్సన్ హ్యాస్ టు రైట్ డౌన్ ఇన్ అ పీస్ ఆఫ్ పేపర్ వాట్ దే ఇంటెంట్ టు బికమ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ వాట్ దే విల్ బీ డూయింగ్ ఫర్ ద స్టేట్. సో అది చేసిన తర్వాత అందరి ముందు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. ఈ విధంగా నేను చేయాలని కోరుతున్నాను, ఈ విధంగా ప్రయత్నం చేస్తాము, హామీ ఇస్తున్నాము అని చెప్పి ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా దాంట్లో కొంత స్క్రిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఇది అన్ని స్కూల్స్లో జరిగినట్టు చూసుకోండి.